మనందరం జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదండి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా క్షణం తీరిక లేకుండా ఒక్కటే పరుగు. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించారా? అసలీ పరుగు దేనికోసం? ఈ ఆరాటం ఎవరికోసం? ఈరోజు మనం జీవితంలో కొన్ని అతి ముఖ్యమైన విషయాల గురించి కొంచెం లోతుగా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది మనందరి జీవితాన్ని మరింత అర్థవంతంగా, మరింత సంతోషంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుందని నా నమ్మకం. ఈ ఒక్క మాటలో ఎంత జీవిత సత్యం దాగి ఉందో కదా. అంతా బాగున్నప్పుడు, అంటే జేబునిండా డబ్బు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా చాలా అందంగా మన వాళ్లతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు అందరూ మన చుట్టూ చేరి మనల్ని పొగుడుతూ ఉంటారు. కాని ఎప్పుడైతే మన జీవితంలోకి కష్టమనే అతిథి వస్తాడో, చేతిలో ఉన్న డబ్బులు కరిగిపోతాయో, అప్పుడు మొదలవుతుంది అస్సలైన జీవితం. అప్పుడే మనకు తెలుస్తుంది ఎవరు మనవాళ్ళో, ఎవరు పైకి మాత్రమే మనవాళ్లలా నటించారో. కష్టమనేది ఒక అగ్నిపరీక్ష లాంటిది. కొందరిని అది కాల్చి బూడిద చేసేస్తుంది. కాని ఇంకొందరిలో ఉన్న మలినాలన్నింటినీ కాల్చేసి వాళ్లను స్వచ్ఛమైన బంగారంలా మెరిపిస్తుంది. ఈ కష్టాలే మనకు నిజమైన పాఠాలు నేర్పుతాయి. కుటుంబం విలువ ఏంటి, డబ్బును ఎలా చూడాలి, క్రమశిక్షణ మనల్ని ఎలా కాపాడుతుంది అనే విషయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈరోజు మన ప్రయాణంలో ఆ విలువలను మనం ఎలా అర్థం చేసుకోవాలో, వాటిని మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో వివరంగా ఒక్కొక్కటిగా చూద్దాం. కుటుంబ బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరి మనసులో రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఒక్కసారైనా మెదులుతుంది. పగలంతా ఆఫీస్లోనో, వ్యాపారంలోనో ఎన్నో ఒత్తిడులు భరించి అలసిపోయి ఇంటికి వస్తాం. భోజనం చేసి పడుకుంటాం. కాని నిద్రపట్టదు. పక్కకి తిరిగి చూస్తే మన పిల్లలు ఎంతో అమాయకంగా, నిశ్చింతగా నిద్రపోతూ కనిపిస్తారు. వాళ్ల ముఖాల్లో ఆ ప్రశాంతత చూసినప్పుడు మనసులో ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. నేను పడుతున్న ఈ కష్టం నా పిల్లల భవిష్యత్తుకు సరిపోతుందా? వాళ్లకు నేనిస్తున్నది కేవలం డబ్బు, ఖరీదైన వస్తువులేనా? లేక జీవితాంతం వాళ్లను కాపాడే ధైర్యాన్ని, సంస్కారాన్ని కూడా ఇస్తున్నానా? రేపు పొద్దున్న నేను వాళ్ల పక్కన లేకపోయినా వాళ్ళు ఈ కఠినమైన సమాజంలో తల ఎత్తుకుని ధైర్యంగా బ్రతకగలరా? ఎవరి సహాయం లేకుండా తమ కాళ్లమీద తాము నిలబడగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన జీవితం. ఈ అన్వేషణే మనల్ని ప్రతిరోజూ ముందుకు నడిపిస్తుంది. మనం ఇందాకనుకున్న ఆ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి మనం ఒక్కొక్కటిగా చాలా లోతుగా, వివరంగా మాట్లాడుకుందాం. ఇది మనందరి అంతర్మథనానికి ఒక దారి చూపిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎందుకు సంపాదిస్తున్నాం? రోజూ ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఎవరికోసమిదంతా? మనసులో నుంచి వచ్చే సమాధానం ఒక్కటే: మన కుటుంబం. మన పిల్లల ముఖంలో ఒక చిన్న నవ్వు చూడటానికి, మన భార్య కళ్లల్లో ఆనందం చూడటానికి, మనల్ని కన్న తల్లిదండ్రుల ముఖంలో తృప్తిని చూడటానికి. ఈ కుటుంబమే మన ప్రపంచం, మన బలం, మనల్ని ఎంత కష్టంలోనైనా ముందుకు నడిపించే అసలైన శక్తి. ఆ బంధాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం, ఆ కుటుంబాన్ని సరైన దారిలో నడిపించటం మన మొదటి, అతి ముఖ్యమైన బాధ్యత. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనపై ఎంత పెద్ద బాధ్యత ఉందో ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మన పిల్లలు ఒక తెల్ల కాగితం లాంటివాళ్లు. వాళ్లకు మంచి, చెడు తెలీదు. వాళ్లకు ప్రపంచమంటే మనమే. మనమేం చెబితే అదే నిజమనుకుంటారు. మనమేం చేస్తే అదే సరైనది అని నమ్ముతారు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం నడిచే ప్రతి నడక వారి లేత మనసులపై చెరగని ముద్ర వేస్తుంది. మనం రోజంతా ఆఫీస్లో ఎంత ఒత్తిడితో ఉన్నా ఇంటికి వచ్చినప్పుడు ఒక చిరునవ్వుతో వాళ్లను పలకరిస్తే వాళ్లు ప్రేమను, ఆప్యాయతను నేర్చుకుంటారు. అదే మనం కోపంతో అరిస్తే, విసుక్కుంటే వాళ్లు భయాన్ని, అభద్రతను నేర్చుకుంటారు. మనం మన జీవిత భాగస్వామితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడితే వాళ్లు సంబంధాలకు ఎలా విలువ ఇవ్వాలో నేర్చుకుంటారు. మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను శ్రద్ధగా, బాధ్యతగా చూసుకుంటే రేపు వాళ్లు మనని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటారు. మనం వాళ్లకు లక్షలు పెట్టి ఖరీదైన బట్టలు, ఆట వస్తువులు కొనివ్వచ్చు. కాని మనం వాళ్లకు ఇవ్వాల్సిన అసలైన ఆస్తి మన సమయం. రోజులో కనీసం ఒక అరగంటైనా వాళ్లతో కూర్చుని మాట్లాడాలి. ఆ రోజు బడిలో ఏం జరిగిందో అడగాలి. వాళ్ల స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వాళ్లకేదైనా సమస్య వస్తే భయపడకు, నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి. వాళ్ళేదైనా తప్పు చేసినప్పుడు నలుగురిలో తిట్టి అవమానించడం కాదు, తనిగా గదిలోకి పిలిచి ప్రేమగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లు గెలిచినప్పుడు పొగడటమే కాదు, ఓడిపోయినప్పుడు భుజం తట్టి పర్లేదు, మళ్లీ ప్రయత్నిద్దాం అని ధైర్యం చెప్పడం చాలా ముఖ్యం. రేపటి ప్రపంచంలో వాళ్లు ధైర్యంగా, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలంటే
ఆ విత్తనాలు మనం ఈరోజే వాళ్ల మనసులో నాటాలి. ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన చాలా లోతైన ప్రశ్న. మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద భవంతి కట్టొచ్చు, అందులో ప్రపంచంలో ఉన్న అన్ని సౌకర్యాలు వస్తువులు పెట్టొచ్చు. కాని ఆ ఇంట్లో ఉండే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం లేకపోతే అది కేవలం సిమెంటు, ఇటుకలతో కట్టిన గూడు మాత్రమే అవుతుంది, కాని ఎప్పటికీ ఇల్లు అవ్వదు. ఇంట్లో అందరూ ఒకే చోట ఉండి కూడా ఎవరికి వారే చరవాణి చూసుకుంటూ పక్కన ఎవరున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోకుండా ఉంటే ఆ ఇంటికి అర్థమేముంటుంది? మనం మన పిల్లలకు వాళ్ళడిగినవన్నీ ఖరీదైన బట్టలు, ఆట వస్తువులు కొనివ్వచ్చు. కాని మనం వారికి నిజాయితీ, కష్టపడే తత్వం, దయ, పెద్దలను గౌరవించడం, ఓటమిని అంగీకరించే ధైర్యం లాంటి విలువలు నేర్పించకపోతే ఆ వస్తువులన్నీ వాళ్లను మంచి మనుషులుగా మార్చలేవు. వస్తువులు ఈరోజుంటాయి, రేపు పాడైపోతాయి. కాని మనం నేర్పిన విలువలు వాళ్ల జీవితాంతం వాళ్లతోనే ఉంటాయి. రేపు వాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు, జీవితంలో ఏదైనా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు మనం నేర్పిన ఆ విలువలే వారికి దారి చూపిస్తాయి, ధైర్యాన్నిస్తాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనం మన పిల్లలకు వారసత్వంగా ఏమిస్తున్నాం? కొన్ని రోజులకు అరిగిపోయే ఆస్తులా, లేక తరగని ఆస్తి అయిన సంస్కారమా? మన జీవితాన్ని నడిపేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మన తలలో మెదిలే ఆలోచనలు. మన బయటి ప్రపంచం మొత్తం మన లోపలి ప్రపంచానికి ఒక అద్దంలాంటిది. మన ఆలోచనలు బలంగా, స్పష్టంగా ఉంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే తట్టుకొని నిలబడగలం. అదే మన ఆలోచనలే బలహీనంగా, గందరగోళంగా ఉంటే చిన్న గాలి వీచినా సరే కుప్పకూలిపోతాం. దీన్ని మనమొక చిన్న కథతో అర్థం చేసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు రైతులుండేవారు. ఇద్దరికీ ఒకే రకమైన పక్కపక్కనే ఉన్న పొలాలు ఉండేవి. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. పంటలు ఎండిపోతున్నాయి. మొదటి రైతు రోజూ ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి, ప్రభుత్వాన్ని, తన అదృష్టాన్ని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. నా బ్రతుకే ఇంత, నాకే ఎందుకిలా జరుగుతుంది? ఆ పక్క పొలంవాడికి కూడా ఇలాగే జరిగింది కదా అని సంతోషపడాలా అని బాధపడుతూ నిరాశతో పనిచేయడం మానేసి చెట్టు కింద కూర్చున్నాడు. రెండో రైతు కూడా మొదట బాధపడ్డాడు, కాని వెంటనే తేరుకున్నాడు. సరే, వర్షం పడలేదు, ఇది ప్రకృతి, నా చేతుల్లో లేదు. కాని ఇప్పుడు నేనేం చేయగలను? నా చేతుల్లో ఏముంది అని ఆలోచించాడు. తన పొలానికి కొంచెం దూరంలో ఉన్న పాత బావినుంచి నీళ్లు తోడి కొంచెం కొంచెంగా, ఓపికగా పంటకు పెట్టడం మొదలుపెట్టాడు. తక్కువ నీటితో పండే వేరే పంటలను వేశాడు. పగలనక రాత్రనక కృష్టపడ్డాడు. చివరికేమైంది? మొదటి రైతు పొలం పూర్తిగా ఎండిపోయి అతను అప్పుల పాలయ్యాడు. రెండో రైతుకు అనుకున్నంత భారీగా పంట రాకపోయినా తన కష్టం వల్ల వచ్చిన ఆ కొద్దిపాటి పంటతో తన కుటుంబాన్ని ఆ కరువు కాలంలో ఆదుకోగలిగాడు. ఇక్కడ గమనించండి, ఇద్దరికీ ఎదురైన సమస్య ఒక్కటే, పరిస్థితి ఒక్కటే, కాని వారి ఆలోచనా విధానం వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఒకరు సమస్యను చూసి అక్కడే ఆగిపోయారు, ఇంకొకరు పరిష్కారం వైపు అడుగువేశారు. మన జీవితంలో కూడా అంతే. కష్టాలందరికీ వస్తాయి, కాని మన ఆలోచనా విధానం సరైన దిశలో ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా మనం ఎదుర్కోగలం. తెలివైన మనిషికి, సాధారణ మనిషికి తేడా సరిగ్గా ఇక్కడే వస్తుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఉదాహరణకు ఆఫీస్లో మన పై అధికారి మనల్ని అందరి ముందు కోప్పడ్డారనుకుందాం. సాధారణ వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే స్పందిస్తాడు. నన్ను అందరి ముందు ఎలా అంటాడు? నాకేం తక్కువ, నేను ఊరుకోను అని ఆవేశపడతాడు. లేదా నా బ్రతుకే ఇంత, నా తలరాత ఇంతే అని కుంగిపోతాడు. కాని జ్ఞాని అలా కాదు. మొదట ఏమి జరిగిందో ప్రశాంతంగా, ఏ అభిప్రాయం లేకుండా గమనిస్తాడు. ఆయన ఎందుకలా అన్నారు? నేను చేసిన పనిలో ఏమైనా పొరపాటుందా? లేక ఆయన ఏదైనా వ్యక్తిగత ఒత్తిడిలో ఉన్నారా అని నిష్పక్షపాతంగా గమనిస్తాడు. ఆ తర్వాత తను ఎలా స్పందిస్తే దానివల్ల భవిష్యత్తులో ఏం జరగవచ్చు అని ఆలోచిస్తాడు. నేనిప్పుడు కోపంతో ఎదురు మాట్లాడితే ఈ చిన్న సమస్య పెద్దదే అవుతుంది, పని కూడా పోవచ్చు. తర్వాత ప్రశాంతంగా ఆయనతో తనిగా మాట్లాడితే విషయం అర్థం చేసుకోవచ్చు అని పరిణామాలను అంచనా వేసుకుంటాడు. ఆ తర్వాతే ఒక స్పష్టమైన నమ్మకంతో తన పని తాను చేసుకుంటాడు లేదా మాట్లాడతాడు. చూడండి, జ్ఞానమంటే ఎప్పుడూ తప్పులు చేయకపోవడం కాదు, తప్పుల నుండి సరైన పాఠాలు నేర్చుకుని ప్రతిసారి మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం. ఈ ప్రక్రియను మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో చాలా సమస్యలకు మనమే పరిష్కారాలు కనుక్కోగలుగుతాం. సరైన ఆలోచనా విధానం మన జీవితంలోని అన్ని రంగాలలోనూ అవసరం. ముఖ్యంగా డబ్బు విషయంలో. కుటుంబం, ఆలోచనల తర్వాత మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది డబ్బే. డబ్బును సరిగ్గా నిర్వహించడం, దానికి విలువ ఇవ్వడం మన కుటుంబ భవిష్యత్తుకు, మన పిల్లల కలలకు చాలా అవసరం. ఇది కేవలం అంకెలు, లెక్కలు కాదు, ఇది మన బాధ్యత. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు ఉన్నాయి. కష్టపడితే ఎంతో కొంత సంపాదించవచ్చు.
కాని వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం, దాన్ని అనవసరంగా పోనీయకుండా చూడటం, దాన్ని సరైన మార్గంలో పెట్టి పెరిగేలా చేయడం ఇది ఒక తపస్సు లాంటిది. చాలా ఓపిక, క్రమశిక్షణ కావాలి. మనం చూస్తూనే ఉంటాం, నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్లు కూడా నెల తిరిగేసరికి చేతులు ఖాళీ అవడం. అదే సమయంలో నెలకు 20,000 సంపాదించేవాళ్లు కూడా ప్రశాంతంగా, అప్పులు లేకుండా తమ పిల్లలను బాగా చదివించుకోవడం కూడా చూస్తాం. దీనికి కారణం ఆదాయమెంత అన్నది కాదు, ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అన్నది. మనకు ఎంత వస్తుంది అన్నదానికన్నా వచ్చిన దాంట్లో మనం ఎంత ఆదా చేస్తున్నాం, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అన్నదే మన ఆర్థిక స్వేచ్ఛను, మన కుటుంబ భద్రతను నిర్ణయిస్తుంది. ఈ చిత్రంలో మనం చూడొచ్చు, చాలా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంటుంది. సంపాదన ఒకవైపు, ఖర్చులు, అప్పులు మరోవైపు. అప్పులు, ఖర్చులు కలిసి సంపాదనను దాటిపోయినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన పక్కింటివారు ఒక కొత్త ఖరీదైన చరవాణి కొన్నారని మనం కూడా కొనాలనిపిస్తుంది. మన దగ్గర అంత డబ్బు లేకపోయినా పర్వాలేదు, సులభ వాయిదాల పద్ధతిలో కొనేస్తాం. అది పైకి చాలా చిన్న అప్పులాగే కనిపిస్తుంది. కాని ఆ తర్వాత పండగ వస్తుంది, కొత్త బట్టలు కొనాలి, ఇంటిలో ఫ్రిడ్జ్ పాడవుతుంది, పిల్లల బడి రుసుము కట్టాలి. ఇలా చిన్న చిన్న అప్పులు పేరుకుపోయి వాటికి వడ్డీలు పెరిగి మన సంపాదనలో అధిక భాగం వాటికే పోతుంది. ఇక మన పిల్లల పైచదువుల కోసం, భవిష్యత్తులో వచ్చే పెళ్లిళ్ల కోసం, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దానికోసం దాచుకోవడానికి ఏమీ మిగలదు. చూడండి, ఒక చిన్న అనవసరమైన కోరిక కోసం పక్కవాళ్లతో పోల్చుకుని మనం చేసే అప్పు మన పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. ఇది ఒక ఉచ్చులాంటిది. ఒకసారి ఇందులో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం. మనం డబ్బు విషయంలో సాధారణంగా చేసే తప్పులివే. ముందుగా మనం ఆస్తికి, అప్పుకి తేడా తెలుసుకోవాలి. చాలా సులభం. ఆస్తి అంటే మన జేబులో డబ్బు వేసేది, అప్పు అంటే మన జేబులోంచి డబ్బు తీసేది. మనం ఒక కారు కొంటే అది అప్పు, ఎందుకంటే దానికి పెట్రోల్, మరమ్మత్తులు, బీమా అని మన జేబులోంచి డబ్బు వెళ్తూనే ఉంటుంది. అదే ఒక చిన్న స్థలం కొంటే దాని విలువ పెరుగుతుంది, అది ఆస్తి. చాలామంది తమ జీవనశైలిని, హోదాను ప్రదర్శించడానికి అప్పులు చేస్తారు. ఎదుటివాళ్ల కళ్లల్లో గొప్పగా కనిపించడం కోసం మన కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సరైనది? అలాగే ప్రతి కుటుంబానికి కనీసం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు అత్యవసర నిధిగా పక్కన ఉండాలి. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా ఈ నిధి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది. మనం రోజుకి ₹100 అనవసర ఖర్చు, అంటే బయట తాగే కాఫీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, దాన్ని లెక్క చెయ్యం. కాని అదే నెలకు 3,000, సంవత్సరానికి 36,000 అవుతుంది. ఈ చిన్న మొత్తాలే దీర్ఘకాలంలో మనల్ని దెబ్బతీస్తాయి. చివరిగా, సమాజం ఏమనుకుంటుందో అని బ్రతకడం మానేసి మన కుటుంబ భద్రత కోసం బ్రతకడం నేర్చుకోవాలి. కుటుంబం, సరైన ఆలోచన, డబ్బు, ఈ మూడింటినీ సరైన దారిలో నడిపించాలంటే కావలసింది ఒకటే ఒక శక్తి, అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ అనగానే మనకు ఏదో కఠినమైన శిక్ష గుర్తుకొస్తుంది. కాని అది కాదు. మన లక్ష్యం కోసం, మన కుటుంబం కోసం మనల్ని మనం ఒక క్రమపద్ధతిలో, ప్రేమతో తీర్చిదిద్దుకోవటం. ఇటుక మీద ఇటుక ఓపికగా పేర్చితేనే ఒక గొప్ప భవనం తయారైనట్టు, రోజువారీ క్రమశిక్షణ అనే ఇటుకలతోనే ఒక గొప్ప జీవితం నిర్మితమవుతుంది. ఒక చిన్న మంచి అలవాటు మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం. ఉదాహరణకు, రోజూ ఉదయం అరగంట వ్యాయామం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అనుకుందాం. మొదటి రోజు చాలా కష్టంగా ఉంటుంది. శరీరం సహకరించదు, మనసు వద్దని లాగుతుంది, బద్ధకం ఆపుతుంది. అయినా సరే బలవంతంగా చేస్తారు. 1 నెల రోజులు గడిచేసరికి అది కొంచెం సులభమవుతుంది. మీ శరీరం, మనసు దానికి నెమ్మదిగా అలవాటు పడతాయి. 1 సంవత్సరం అయ్యేసరికి అది మీ దినచర్యలో భాగమైపోతుంది. బ్రష్ చెయ్యడం ఎలాగో ఇది కూడా అంతే. చెయ్యకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇక 10 ఏళ్ల తర్వాత ఊహించుకోండి, మీ ఆరోగ్యం ఎంత మెలుగ్గా ఉంటుంది, మీలో ఎంత శక్తి, ఆత్మవిశ్వాసం నిండి ఉంటాయి. చూడండి, 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఒక చిన్న కష్టమైన నిర్ణయం ఈరోజు మీ జీవితాన్నే మార్చేసింది. అది వ్యాయామం కావచ్చు, రోజుకు ₹100 పొదుపు చేయడం కావచ్చు, ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు. క్రమశిక్షణతో చేసే ఏ చిన్న పనైనా కాలక్రమేణా చక్రవడ్డీలా పెరిగి అద్భుతమైన, ఊహించని ఫలితాలనిస్తుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు తమ గుండెల్లో రాసిపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. మనం మన పిల్లలకు గంటల తరబడి నీతులు చెప్పొచ్చు, నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి, పొదుపు చెయ్యాలి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వొచ్చు. కాని మనం వాళ్ల ముందు ఒక చిన్న అబద్ధం చెప్పినా, లేదా సోమరిగా ప్రవర్తించినా, లేదా అనవసరంగా డబ్బు ఖర్చు చేసినా మనం చెప్పిన గొప్ప మాటలకు విలువే ఉండదు. వాళ్లు మన మాటలను కాదు, మన చేతలను అనుకరిస్తారు.
మనం రోజూ ఉదయాన్నే లేచి మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్లు కూడా సమయపాలన నేర్చుకుంటారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెడుతూ ఉంటే వాళ్లు కూడా డబ్బు విలువ తెలుసుకుంటారు. మనం మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటే రేపు వాళ్లు మనల్ని కూడా అలాగే చూసుకుంటారు. మన క్రమశిక్షణ, మన ప్రవర్తనే మనం మన పిల్లలకు ఇవ్వగల అతి గొప్ప పాఠం, అతి పెద్ద ఆస్తి. మన జీవితమే వారికొక ఉదాహరణగా నిలవాలి. మనం మనకోసం, మన కుటుంబం కోసం కష్టపడి బ్రతకటం చాలా ముఖ్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని మన జీవితం అంతటితోనే ఆగిపోకూడదు. మనం 4 మెతుకులు తినగలిగే స్థాయికొచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ఆకలితో ఉన్నవారికి కూడా మన వంతుగా ఒక మెతుకు పంచగలగాలి. బలమైనవాడి కర్తవ్యం తనకంటే బలహీనంగా ఉన్నవాళ్లను చేయిపట్టి పైకి లేపడం. అదే నిజమైన మానవత్వం. సహాయం అనగానే మనకు డబ్బు మాత్రమే గుర్తొస్తుంది. నా దగ్గరే డబ్బులే లేవు, నేనేం సహాయం చేస్తాను అని చాలామంది అనుకుంటారు. కాని సహాయం చేయడానికి కోటీశ్వరులు కానవసరం లేదు. మన దగ్గర ఏదుంటే అది పంచవచ్చు. మా ఊర్లో ఒక ఉపాధ్యాయుడుండేవారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రతిరోజూ సాయంత్రం తన ఇంటి అరుగుమీద పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవారు. ఆయన దగ్గర పంచడానికి కోట్లు లేవు, కాని పంచడానికి జ్ఞానముంది. ఆయన వల్ల ఎంతోమంది పిల్లల జీవితాలు మారాయి. అది సహాయం కాదా? మనం ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చెయ్యొచ్చు. అది ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. మన స్నేహితుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు అతని భుజం తట్టి, భయపడకు, నేనున్నాను అని ధైర్యం చెప్పొచ్చు. ఆ మాట అతనికి కొండంత బలాన్నిస్తుంది. అది కూడా సహాయమే. దారి తెలియని వారికి దారి చూపించొచ్చు. బరువు మోయలేని ముసలివారికి సాయపడొచ్చు. ఇవన్నీ సహాయాలే. డబ్బుతో చేసే సహాయం తాత్కాలికంగా ఆకలి తీర్చొచ్చు. కాని మన సమయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ఉపయోగించి చేసే సహాయం ఒకరి జీవితంలో శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది. మన జీవితం చివరి దశలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన బ్యాంకు ఖాతాలో ఎన్ని సున్నాలు ఉన్నాయనేది మనకు సంతృప్తిని ఇవ్వదు. ఈ చిత్రంలో చూసినట్లు మన నిజమైన సంపద మనం ఎంతమంది మనుషుల ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకున్నామన్నదే. మన వల్ల ఎంతమంది జీవితాలు కొంచెమైనా మెరుగయ్యాయి, మనం ఎంతమందికి సరైన దారి చూపించగలిగాం, మనకు తెలిసిన జ్ఞానంతో ఎంతమందికి ఉపయోగపడ్డాం. ఇదే మన అసలైన సంపద. డబ్బే సర్వస్వమనుకుంటే అది మనకు సౌకర్యాలనివ్వగలదేమో కాని నలుగురిలో గౌరవాన్ని, ప్రేమాభిమానాలను కొనగలదా? అస్సలు కొనలేదు. సమాజంలో ఒక మంచి పేరు, నమ్మకం సంపాదించుకుంటే మనకు కష్టకాలం వచ్చినప్పుడు 10 మంది మనకు అండగా నిలబడతారు. ఆ అండ, ఆ అభిమానం ఎన్ని కోట్లు పెట్టినా దొరకవు. అదే మన నిజమైన ఆస్తి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కుటుంబం, ఆలోచన, డబ్బు, క్రమశిక్షణ, సమాజం ఇవన్నీ వేర్వేరు మొక్కలు కావు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకునున్నాయి. మన చేతికున్న 5 వేళ్లలాంటివి. ఏ ఒక్క వేలు లేకపోయినా ఆ చేయి పరిపూర్ణం కాదు. అలాగే వీటిలో ఏ ఒక్కటి మన జీవితంలో లోపించినా ఆ జీవితం పరిపూర్ణం కాదు. వీటన్నిటినీ మనం సమన్వయం చేసుకుని జీవించినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. చూడండి, ఇవన్నీ ఎలా ఒక గొలుసుకట్టులా ఉన్నాయో. ఒక బలమైన, ప్రేమగల కుటుంబం మనకు బ్రతకడానికి ఒక కారణాన్ని, ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆ కుటుంబం కోసమే మనం జ్ఞానాన్ని సంపాదించాలని, సరైన ఆలోచనలు చెయ్యాలని ప్రయత్నిస్తాం. ఆ జ్ఞానం మనల్ని సరైన ఆర్థిక మార్గంలో నడిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ మనకు, మన కుటుంబానికి ఒక భద్రతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ స్థిరత్వం మనలో వ్యక్తిగత క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వ్యక్తిగత బలంతో మనం మన గురించి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఏదైనా సేవ చేసే స్థాయికి ఎదుగుతాం. సమాజానికి సేవ చేయడం మన జీవితానికొక అర్థాన్ని, ఒక పరిపూర్ణతను ఇస్తుంది. చూసారా, ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ 5 బలమైన స్తంభాలపైనే ఒక పరిపూర్ణమైన, సార్థకమైన జీవితం అనే గొప్ప సౌధం నిర్మించబడుతుంది. ఒక అర్థవంతమైన జీవితమనేది ఏదో లాటరీ టికెట్లో తగిలే బహుమతి కాదు. అది ఒక నిరంతర నిర్మాణం. ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మనం అలవర్చుకునే చిన్న చిన్న అలవాట్లు, మనం చేసే చిన్న చిన్న మంచి పనులు ఇవన్నీ కలిసి మన జీవితాన్ని, మన భవిష్యత్తును మెల్లమెల్లగా, ఓపికగా తీర్చిదిద్దుతాయి. మనం మన కుటుంబం పట్ల చూపించే ప్రేమ, మన ఆలోచనలోని స్పష్టత, మన డబ్బు నిర్వహణలోని జాగ్రత్త, మన దినచర్యలోని క్రమశిక్షణ, అవసరంలో ఉన్న ఇతరుల పట్ల మనం చూపించే దయ ఇవన్నీ మన సార్థక జీవితాన్ని నిర్మించే ఇటుకలు. ఈ ప్రయాణంలో ఒడిదొడుకులుంటాయి. మనం కింద పడతాం, మళ్ళీ లేస్తాం. కాని మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మన నమ్మకం బలంగా ఉంటే మార్గం దానంతట అదే కనిపిస్తుంది. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన, లోతైన ప్రశ్న ఇది.
మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు, మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ఎలా గుర్తుంచుకోవాలి? కేవలం ఇన్ని ఆస్తులు సంపాదించిన వ్యక్తిగానా? లేక ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి మనిషిగా, నలుగురికి సహాయపడిన వ్యక్తిగానా? మనం మన పిల్లలకు ఆస్తులు మాత్రమే కాదు, ఆశయాలను కూడా వారసత్వంగా ఇవ్వాలి. మనం నిర్మించిన భవంతులు కొన్ని రోజులకు శిథిలమైపోవచ్చు, కాని మనం వారిలో నిర్మించిన విలువలు, మనం వారికి చూపించిన మార్గం మన తర్వాత కూడా నిలిచుంటాయి. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీ జీవితానికి, మీరు చేస్తున్న పనులకు ఒక కొత్త అర్థం, ఒక కొత్త దిశ దొరకవచ్చు. ఈ ఆలోచనలు మీ ప్రయాణంలో మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.